వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. నా వాయిస్ కొంచెం కోల్డ్ చేసింది, దగ్గు కూడా ఉంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అయినా కంప్లీట్ వీడియో చూడండి, చాలా హెల్త్కి చాలా బెనిఫిట్ అయిన వీడియో, కంప్లీట్ వీడియో చూడండి. అండ్ ఇది వచ్చేసి ఉసిరికాయ జామ్, చిన్న ఉసిరికాయలు అంటారు కదా, వాటితోటి జామ్ అన్నమాట. ఏం లేదు, ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిన్న ఉసిరికాయలు, ఇంకా బెల్లం వచ్చేసి ఒక 1/2 kg తీసుకోండి. ఉసిరికాయలు వచ్చేసి అలా కొంచెం ప్లేట్ నిండా తీసుకోండి. ఫస్ట్ ఉసిరికాయలు అనేది నీట్గా వాష్ చేసుకొని మొత్తం అసలు వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకుని మన దానిలో బెల్లం కూడా వేసేసి స్టవ్ మీద పెట్టాలి. వాటర్ అనేది ఉండకూడదు అసలు. ఆల్రెడీ బెల్లం మరిగితే లిక్విడ్ అవుతుంది కదా, అది ఇది ఎక్కువ అయిపోతుంది. సో వాటర్ అనేది లేకుండా చూసుకోండి. అవి ఇవి రెండు కలిపి ఇంకా స్టవ్ మీద పెట్టాక ఇంకా మరిగించాలన్నమాట. ఎట్లా అంటే ఉసిరికాయ మొత్తం దాని మీద స్కిన్ మొత్తం ఇట్లా కమిలిపోయినట్టు అయిపోవాలి. మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలి, సో దట్ అడుగా ఉంటుంది. తిప్పుతూ ఉండి అసలు ముక్క మగ్గిందో లేదో చూసుకుంటే మనకి అర్థమైపోతుంది అనమాట. చెప్తున్నా కదా, దాని మీద కంప్లీట్ స్కిన్ అది ఇది దగ్గరికి ముడుచుకుపోయినట్టు అయిపోవాలి. అట్లా అయితేనే మనకి జామ్ అనేది రెడీ అయినట్టు. అండ్ మరీ గట్టి పడిపోయే వరకు ఉంచకండి, ఎందుకంటే మొత్తం అయిపోయినాక డ్రై అయిపోయినాక బాగా రాళ్ళలా అయిపోతాయి. కొంచెం లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడే దింపేసుకుంటే మంచిది. 1 year వరకు ఉంటుంది. బెల్లం పాడే వస్తువు కాదు. ఇంకా ఉసిరికాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు వస్తుంది. అండ్ వీటి బెనిఫిట్స్ రెండు హెల్త్కి మంచి బెనిఫిట్స్. బెల్లం కూడా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి మంచిదే. అండ్ ఉసిరికాయలు కూడా పుల్లగా ఉంటాయి, సి విటమిన్, అది కూడా డైజెస్ట్ అవ్వడానికి కూడా మంచి ఫుడ్డే. ఇవి రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి కొంచెం తీయగా పుల్లగా అలా ఉంటుంది. మెయిన్గా ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే కొంచెం వాళ్ళకి పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి. అండ్ అట్ సేమ్ టైం డైజెస్ట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి, ఫుడ్ త్వరగా అరగదు కాబట్టి తిన్నాక ఇది కొంచెం ఒక 2-3 తిన్నా త్వరగా ఫుడ్ డైజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెల్త్కి మంచిది కాబట్టి, న్యాచురల్ ఫుడ్ కాబట్టి పిల్లలకి, ఈవెన్ చిన్న పిల్లలకి కూడా తినిపిస్తే వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది. హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది, నచ్చింది అంటే ఒక లైక్ చేయండి. ఇది కొత్త రెసిపీ అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.